హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం స్వరాజ్ 843 ఎక్సమ్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న స్వరాజ్ వెహికల్ అంటూ చూడు, తక్కువ ధరలో మంచి వెహికల్ అంటూ చూడు, మన ఏరియాలో దగ్గరలో ఉండేటట్టు చూడని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. నేను ఒకటైతే చెప్పగలను, మీకు ఏదైతే వెహికల్ కావాలనుకుంటున్నారో అలాగే ఎంత ప్రైజ్లో అయితే కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న ఆ యొక్క మీ యొక్క ప్రైజ్లో కానీ దగ్గరలో ఉన్నా సరే వీడియో అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుందన్నమాట. అలాగే చాలామంది కూడా నన్ను అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. గుంటూరు ఏరియాలో అయితే చాలా తక్కువ ప్రైస్కి అయితే వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఎవరు అనుకోలేదు అనుకుంటా, ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి వెహికల్ అయితే వస్తుందని. వీడియో మొత్తం చూసి వెళ్ళి చూసుకోండి. వెహికల్ వచ్చేసి స్వరాజ్ 843 ఎక్సమ్ బండి అనమాట. వెహికల్ మోడల్ చూసుకుంటే 2017 మోడల్ వెహికల్ అనమాట. 2017లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. 7 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. ఒకవేళ మీరు తీసుకునే వాళ్ళు అనుకుంటే వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి. టెస్ట్ డ్రైవింగ్ చేసుకుంటే ఇంజిన్లో ఎలాంటి కండిషన్ ఉంది, అలాగే బ్రేకులు పడుతున్నాయా లేదా, టైర్ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ మీకు క్లారిటీగా A to Z డీటెయిల్స్ అనేది తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట వెహికల్ మీద. అందుకోసమే నేను చెప్పేది ఒకటే అన్నమాట, మీరైతే వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి, క్లారిటీగా అయితే తెలిసిద్ది. అలాగే వెహికల్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. టైర్స్ చూసుకుంటే 25% దాకా అయితే ఉందన్నమాట. 25% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. అలాగే వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 2,65,000 అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,65,000 అనమాట. 2,65,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ కానీ మన టాటాలో తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ మన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి. మీకు ఈ 2,65,000 కన్నా తక్కువలో అయితే వస్తుంది అనమాట. అది కూడా కూర్చొని మాట్లాడుకోండి. మీరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళి ఎవరైతే తక్కువ ధరలో మంచి వెహికల్ తీసుకోవాలి, అది కూడా 3 లక్షల కన్నా తక్కువలో కానీ 2.5 లక్షల కన్నా తక్కువలో కానీ వెహికల్ కోసం చూస్తుంటే మీకు ఈ యొక్క వెహికల్ అయితే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 2,65,000 కన్నా తక్కువలో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. కాబట్టి ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. మరి వెహికల్ నా లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే సిటీలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అంటే మనకి మంగళగిరి అయితే ఉందన్నమాట. మంగళగిరి అనే మండలం అయితే ఉంది. దాని పక్కన మనకి విజయవాడ అయితే ఉంటుందన్నమాట. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే గుంటూరు కానీ మంగళగిరి సిటీలో కానీ అలాగే కృష్ణా డిస్టిక్ అంటే విజయవాడ ఏరియాలో దగ్గరలో ఉన్నా కానీ అలాగే గుంటూరు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కానీ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే ఫస్ట్ వెహికల్ తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకోండి. వీడియో చూసిన తర్వాత వెంటనే వెళ్ళండి. ఎందుకంటే 1-2 రోజుల తర్వాత ఈ యొక్క వెహికల్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే తక్కువ ప్రైస్ పెట్టడం జరిగింది, మంచి వెహికల్ అయితే వచ్చింది కాబట్టి తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మిస్ కాకుండా ఎవరైతే వెళ్ళి చూసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట వెహికల్ యొక్క కండిషన్ అనేది. ఒకవేళ కండిషన్ అంతా గుడ్ కండిషన్లో ఉంది, ఇంజిన్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వీడియో వచ్చింది వెంటనే అయితే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ అయితే తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంకా టాటాస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. వీడియో చూసిన వెంటనే వెహికల్ దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడి వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఓనర్ కానీ ఫోన్ చేయకుండా వెళ్ళి చూసుకోవాలనుకుంటే ఓనర్ లేకపోతే మీరు వెళ్ళిన టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి అనమాట, మీరు బయలుదేరుతున్నాం అని అనుకున్న టైంలో ఓనర్తో మాట్లాడండి. మీరు వచ్చే టయానికి ఓనర్ కూడా మీ దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి వెహికల్ కూడా చూపించడానికి ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి అందుకోసమే చెప్తున్నాను, వెహికల్ దగ్గరికి వెళ్ళే ముందు ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోండి.